యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ విడుదలలో మరింత జాప్యం కనిపించేలా ఉంది. వ్యవహారాన్ని చూస్తుంటే ఈ సినిమా ఈ ఏడాది రాదేమో అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? బెస్ట్ అవుట్పుట్ అంటూ ఇంకో సంవత్సరం వెనక్కి వెళ్ళిన డ్రాగన్. ఎన్టీఆర్ లుక్ విషయంలో డైరెక్టర్కు హీరోకు మధ్య విభేదాలు. ఏందిది అంటూ ఫ్యాన్స్ గగ్గోలు. ఇక స్టోరీలోకి వెళ్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ పవర్, అలాగే ప్రశాంత్ నీల్ విజనరీ మేకింగ్ కలిస్తే వెండి తెర మీద సునామీ రావడం ఖాయం. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ విడుదల తేదీపైన ఒక ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. నిజానికి ఈ సినిమాను మొదట 2026 జనవరిలో, ఆ తర్వాత 2026 జూన్ 25న వస్తుంది అని మేకర్స్ ప్రకటించారు. అయితే క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడని నీల్ ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్గా తీర్చిదిద్దేందుకు 2027 డిసెంబర్ను లాక్ చేసినట్టు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. భారీ విజువల్ ఎఫెక్ట్తో పాటు సరికొత్త వరల్డ్ బిల్డింగ్ కోసం ఈ అదనపు సమయం తీసుకోనున్నట్లు సంగీత దర్శకుడు రవి బర్సూర్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కేవలం విడుదల తేదీ మాత్రమే కాకుండా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను పరిశీలిస్తూ ఉండడం కూడా అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. గతంలో సలార్ సినిమాలో ప్రభాస్ని డైనోసార్తో పోల్చిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ను అంతకు మించి విధ్వంసకర డ్రాగన్ లాగా చూపించబోతున్నారట. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం తారక్ తన బాడీని పూర్తిగా మార్చుకుంటున్న తీరు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవలే జోర్డాన్లో పూర్తయిన భారీ యాక్షన్ షెడ్యూల్ ఈ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించనుంది. ఎడారి ప్రాంతంలో చిత్రీకరించిన ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్గా నిలవనున్నాయి. దీనికి తోడు కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్ గ్లామర్, అలాగే బాలీవుడ్ దిగ్గజం అనిల్ కపూర్ పోషిస్తున్న అత్యంత శక్తివంతమైన పొలిటికల్ రోల్ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రీసెంట్గా కండలు తిరిగిన దేహంతో కనిపించిన ఎన్టీఆర్ లుక్ ఇప్పటికే వైరల్గా మారింది. ఇది కేవలం ఎన్టీఆర్ డెడికేషన్ మాత్రమే కాదు, ప్రశాంత్ నీల్ క్రియేట్ చేయబోయే ప్రపంచంలో తారక్ సృష్టించబోయే విధ్వంసానికి నిదర్శనమని ఆయన కష్టాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. 2027 వరకు ఆగడం అభిమానులకు కాస్త ఇబ్బంది అయినా స్క్రీన్ మీద కనిపించే ఆ విజువల్ వండర్ ఆ నిరీక్షణకు తగిన ఫలితాన్ని ఇస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం నుంచి వచ్చే స్పెషల్ గ్లిమ్స్ సినిమా అస్సలు సిసలు రేంజ్ని వరల్డ్కి పరిచయం చేయబోతోంది. ఈ గ్లిమ్స్తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఏదేమైనా ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్తో పాటు నీల్ మార్క్ యాక్షన్ కలిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర పాత రికార్డుల లెక్కలు పూర్తిగా మారిపోతాయనేది సినిమా ప్రేమికులందరూ నమ్మే మాట. డిసెంబర్ నెల ప్రశాంత్ నీల్కు సెంటిమెంట్గా కలిసొచ్చే సీజన్ కావడంతో డ్రాగన్ ప్రభంజనం 2027 చివరిలో థియేటర్లను దద్దరిల్లింపజేయడం ఖాయంలా కనిపిస్తోంది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. RRR, దేవరా వంటి వరుస విజయాల తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం, KGF, సలార్ వంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందించిన తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తూ ఉండడంతో ఈ సినిమా పైన అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్, నటీనటుల విషయంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి విలన్ ఎవరనేది ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో ఎంత పవర్ఫుల్గా ఉంటారో విలన్ పాత్ర కూడా అంతే ధీటుగా ఉంటుంది. ఈ క్రమంలో తొలుత మలయాళ నటుడు టోవినో థామస్ను నెగిటివ్ రోల్ కోసం సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ను ఢీకొట్టే విలన్గా షాహిద్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఇప్పటికే ఆయనతో చర్చలు జరిగాయని, త్వరలోనే దీనిపైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఒకవేళ ఇదే జరిగితే వెండి తెరపైన ఎన్టీఆర్, షాహిద్ కపూర్ల కలయిక ప్రేక్షకులకు కనువిందుగా మారడం ఖాయం.
మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ వస్తోన్న వార్తలపై చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చింది. ఎన్టీఆర్ లుక్ విషయంలో డైరెక్టర్కు హీరోకు మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే షూటింగ్ రద్దయిందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రతినిధులు కొట్టిపారేశారు. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లోని భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రతి షెడ్యూల్కు మధ్య కొంత సమయం తీసుకుంటారని, అది రెగ్యులర్ బ్రేక్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త రగ్గడు ఊరమాస్ అవతార్లో కనిపించబోతున్నారని సమాచారం. ఈ కొత్త మేకోవర్కు సంబంధించిన కొన్ని లీక్స్ అభిమానుల్లో అంచనాల్ని పీక్స్కి తీసుకెళ్లాయి. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ టీజర్ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రవి బర్సూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ యాక్షన్ పీరియాడిక్ డ్రామా కథను నిడివి దృష్ట్యా 2 భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్న ఈ చిత్రం 2026 చివరిలో లేదా 2027 ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది.